ఆరుగాలం చేసిన శ్రమను అకాల వర్షం మింగేసింది. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా అప్పు తెచ్చి మరీ పెట్టిన పెట్టుబడిని దయలేని వరుణుడు మింగేశాడు. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాల రైతులను దెబ్బకొట్టాయి. పంట చేతికొస్తుందనుకున్న తరుణంలో ఉప్పెనలా దూసుకొచ్చిన వర్షం అన్నదాతల కష్టాన్ని అమాంతం నీట ముంచేసింది. తెలంగాణ వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న వానలు మరణానికి చేరువలో ఉన్న పంటలకు ప్రాణం పోస్తే చేతికొచ్చిన పంటలకు మాత్రం ఊపిరి తీశాయి. ఉమ్మడి కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల పరిధిలోని వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, మిరప, పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. అకాల వానలకు కళ్ళల్లోని కందులు, ధాన్యం, ఎండబెట్టిన మిరప తడవడంతో రైతులు నష్టపోయారు. వరి, పత్తి, మిరప రైతులకు నష్టం వాటిల్లింది. మంథని నియోజకవర్గంలో మహదేవ్పూర్, కాటారం, మల్హర్, పల్మెల మండలాల్లో 2 రోజుల పాటు ఎడతెరిపిలేని వర్షం కురిసింది. మరోవైపు అకాల వర్షాల కారణంగా ఉమ్మడి కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మిరప, మొక్కజొన్న, వరి పంటలు వేలాది ఎకరాల్లో దెబ్బతిన్నాయి. దీంతో వందలాది ఎకరాల్లో పత్తి పొలాల్లోనే తడిసి ముద్దయింది. మల్మార్ మండలం తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల, చిన్నతూండ్ల పరిసరాల్లోని ఆరెవాగు, తీగలవాగుల్లో ఆరబోసిన మిర్చి పంట కొట్టుకుపోయింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల, రాజోలి, అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు మండలాల్లో ఆరబెట్టిన మిర్చి వర్షాలకు తడిసింది. ఇక వనపర్తి, పెబ్బేరు, ఆత్మకూరు, వీనపనగండ్ల, పానగల్, చిన్నంబావి మండలాల్లో ఆరబెట్టిన ధాన్యం తడవడంతో అన్నదాతలు నష్టపోయారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో కోత దశలో ఉన్న వరి పంటకు అకాల వర్షాలు నష్టాన్ని కలిగించాయి. పలుచోట్ల వేరుశెనగ పంటలు దెబ్బతిన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా గత 2 రోజులుగా పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు పడిపోయాయి. తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు 2 రోజుల క్రితం ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడిందని, నేడు కూడా అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. For more updates, please subscribe 99 TV Telugu.